నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముగిసిన ప్రధాని సైప్రస్ పర్యటన కెనడాకు చేరుకున్న మోదీ 2 రోజుల పాటు కెనడాలో జరగనున్న G7 సమావేశాలకు హాజరు G7 దేశాల నాయకులతో ఇంధన భద్రత సాంకేతికత కృత్రిమ మేధస్సుపై చర్చించే అవకాశం స్కిల్ ఇండియా విధానాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తామన్న జయంత్ చౌదరి ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా జాబ్ మేళాలను హైదరాబాద్లో ప్రారంభించిన కేంద్ర మంత్రి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 12,000 జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తామని స్పష్టీకరణ ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ అవసరమైతే మరోసారి రావాలన్న అధికారులు తాను ఎటువంటి తప్పు చేయలేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపు ఖమేనీని అంతమొందిస్తేనే ఘర్షణలు ఆగుతాయన్న నెతన్యాహు ఇరాన్ వాసులు తక్షణమే టెహ్రాన్ను వీడాలని ట్రంప్ సూచన సైప్రస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. G7 సదస్సులో మోదీ పాల్గొనడం ఇది 6వసారి. ఈ సందర్భంగా మోదీ G7 దేశాల నాయకులు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, సాంకేతికత, కృత్రిమ మేధస్సు, ఇంధన సంబంధం, క్వాంటం సంబంధిత అంశాలపై చర్చిస్తారు. కాగా G7 అనేది ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడాలతో కూడిన 7 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల సమూహం. ఈ ఏడాది సదస్సు సమాజ రక్షణ, ఇంధన భద్రత, డిజిటల్ మార్పు, భవిష్యత్తు భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తుంది. భారత్ కొన్నేళ్లుగా G7 సదస్సు అవుట్ రీచ్ సెషన్ కు ఆహ్వానం పొందుతోంది. గత సదస్సులో మోదీ కృత్రిమ మేధస్సు, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా సమస్యలపై చర్చించారు. భారత్ ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్ అంశాలను ఈ సదస్సులో ప్రముఖంగా లేవనెత్తుతోంది. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని రుణమాఫీని తాము 6 నెలల్లోనే పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు. మరిన్ని వివరాలను చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1500 మంది రైతులు పాల్గొన్నారు. యూనివర్సిటీ నుంచి 1034 రైతు వేదికల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించిన సీఎం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ కొందరికే ప్రయోజనకరంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టి ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేని స్థితికి తీసుకొచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్తో అరాచకం సృష్టించారని, సర్పంచ్ల బిల్లులను పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే 1,10,000 కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసిందన్నారు. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు కిస్తీని పెండింగ్లో ఉంచగా కాంగ్రెస్ యాసంగి రైతు బంధు నిధులను వెంటనే జమ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు భూములు పంచి భూగరిష్ట పరిమితి చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము, మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 1,49,35,000 ఎకరాలకు అర్హులైన ప్రతి రైతుకు ఎకరాల వారీగా కాకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని తెలిపారు. 9 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి
వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తారని, రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి కాంక్ష, కోరిక, పట్టుదల, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విదితం అవుతుంది. అందుకనే సంపూర్ణ మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆకాంక్షని, పట్టుదలని ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం గమనించుకోవాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈని ఆదేశించింది. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా వర్చువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో అన్ని వసతులు సమకూర్చాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలు ఇస్తే కేంద్ర మంత్రి నడ్డాను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్ గా నేర్పించాలని జపాన్లో నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రతి నెల 3వ వారంలో వైద్య విద్యాశాఖలపై సమీక్ష ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రైతన్నలకు రేపటి నుంచి రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎకరాల వారీగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మంత్రులతో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం చర్చించారు. జిల్లా నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. కాగా ఇదే సమావేశంలో పాతబస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు 125 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 బడ్జెట్లోనే 500 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో నుంచి 125 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వేములవాడ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కౌశల్ మంథన్ కార్యక్రమం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర నైపుణ్యాభివృద్ధి విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. కౌశల్ మంథన్ కార్యక్రమంపై కన్హా శాంతివనంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వర్క్ షాప్ కు జయంత్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కౌశల్ మంథన్ కార్యక్రమం ప్రాంతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధికి దిక్సూచిగా మారిందని అన్నారు. హైదరాబాద్ మరియు చెన్నైలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ వర్క్షాప్లో దక్షిణాది రాష్ట్రాల అధికారులు పాల్గొని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడటం సరికాదన్నారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపై మరో మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని, సున్నిత కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుమారు 8 గంటల పాటు విచారించారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరైన కేటీఆర్ను 3 సభ్యుల ఏసీబీ బృందం ఈ కేసును సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిర్ణయాలపై ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్కు బయలుదేరారు.
కాగా ఈ కేసులో 2023లో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నుంచి లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కు 44 నుంచి 55 కోట్ల రూపాయలు అనుమతులు లేకుండా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. మరోవైపు కేటీఆర్ ఈ విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. తాను చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని సవాల్ విసిరారు. విచారణకు ముందు కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై పార్టీ నిర్వహణపై చర్చించారు. ఈ కేసులో గతంలో జనవరిలో కూడా ఏసీబీ కేటీఆర్ను విచారించగా అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, జైలుకు పంపినా సంతోషంగా వెళ్లి వస్తానన్నారు. ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో ఎక్కడ అవినీతి జరగలేదని, ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని తానే ప్రశ్నించానన్నారు. బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపాలని కాంగ్రెస్ కక్ష కట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగానికి మేలు చేసే ప్రాజెక్ట్ అని, ఫార్ములా ఈ కార్ రేసింగ్తో రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందన్న సబితా ఇంద్రారెడ్డి ఈ 2 ప్రాజెక్టులపై తమ పార్టీ అగ్రనేతలను విచారణ పేరుతో పిలిచి బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. తమ నేతలపై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని, గ్యారంటీల పేరుతో ఓట్లు వేయించుకుని మోసం చేసిన కాంగ్రెస్ నేతలపై కూడా కేసు పెట్టాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రం ఇమేజ్ పెంచాలని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారో, నేను కూడా అందాలను చూపించి అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తాని డాంబికంగా పోయి అందాల పోటీలు మొదలుపెట్టారు. ఆ అందాల పోటీలలో ఆ సుందరీమణులందరినీ కూడా రాష్ట్రం అంతా తిప్పాడు. తిప్పితే ఏం చూపించారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధినే చూపించున్నారు. పోనీ అదన్నా సరిగ్గా చేశారంటే ఎవరైతే సుందరీమణులు ఇక్కడికి వచ్చారో అందాల పోటీలో పాల్గొనడానికి వాళ్ళకి అవమానం జరిగింది, నేను ఇక్కడ అవమానపడ్డాను, తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇబ్బంది అయ్యిందని మిస్ ఇంగ్లాండ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద కమిటీ వేశారు. ఎక్కడ పోయిందండి కమిటీ? ఏం రిపోర్ట్ వచ్చింది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ముందు పెట్టాలి కదా. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 67 రైతు వేదికలలో అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించారు. భద్రాచలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రులు రైతులతో ముచ్చటించి వ్యవసాయంలో మార్పులు తేవాలని విలువైన సలహాలు ఇచ్చారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు, రైతులు పంచుకున్న అమూల్యమైన సమాచారం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. రైతు భరోసా నిధుల విడుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు. ఈరోజు 9 రోజుల్లోనే వ్యవసాయేతర భూమికి మనం 7,000 రూపాయల చొప్పున వేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు, పట్టి విక్రమార్క గారు అందరూ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మనకి ఎన్ని రుణమాఫీ అయింది మన నియోజకవర్గంలో, వ్యవసాయం మార్పిడి వల్ల ఈరోజు లాభం ఏమిటి, వరి వల్ల లాభం ఏమిటి అని ఈరోజు చెప్పడం జరిగింది. వ్యవసాయ అవగాహనని ఈరోజు కల్పించడం జరిగింది. అదేవిధంగా చాలామంది రైతులు మాట్లాడారు. ఒక్కో రైతు ఒక్కో విధంగా మాట్లాడితే ఒక్కో పంటలో ఒక్కో లాభం ఉందని. మనందరం ఈ నియోజకవర్గంలో పత్తి, మిర్చి ఇదే వాడుతున్నాం. ఈరోజు పామాయిల్ కానీ, మిర్చి కానీ, బంగాళదుంప కానీ అనేక ఈరోజు లాస్ట్కి కూరగాయలు కూడా పండిస్తే చాలా లాభసాటిగా ఉంటుందని సూచన ఇవ్వడం జరిగింది. ఈ రైతులకి ఏమేమి ఉపయోగపడుతున్నాయి ఎట్లా అనేది రైతు వేదికలో శాస్త్రవేత్తల ద్వారాను మరియు రైతుల ద్వారా అన్ని కార్యక్రమాలు వివరించారు. చాలామంది రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు ముఖ్యమంత్రి గారి వేదిక మీద. అలాగే ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి గారి చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఒక్కరోజే రైతులందరికీ రైతులు నిధులు విడుదల చేశారు. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. నీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు 19,579 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కారిడార్ 9లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, మొత్తం 86.1 కిలోమీటర్ చేపట్టనున్నట్లు వివరించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 30%, కేంద్ర ప్రభుత్వ వాటా 18%, జైకా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి రుణం వాటా 48%, పీపీపీ కాంపోనెంట్ 4%గా పేర్కొన్నారు. త్వరలో పరిపాలనా అనుమతిని డీపీఆర్కు జతచేసి కేంద్రానికి పంపనున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగాపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్ కిషోర్ యోగాపై తన అనుభవాలతో పాటు అభిప్రాయాలను పంచుకోనున్నారు. దేశంలో జనగణనతో పాటే కుల గణన 2027 మార్చి 1 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది నూతన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నూతన ఒరవడి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుందని, ప్రతి వ్యక్తి వివరాలు భద్రంగా ఉండేలా అనువైన యాప్ రూపకల్పన జరుగుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి బీసీ జనాభా లెక్కల సేకరణ జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడం కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమవుతున్నాయని చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర హోం సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, గుజరాత్ హోం డిపార్ట్మెంట్ తదితర అధికారులు హాజరయ్యారు. ఈ కమిటీ 3 నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించడంపై ఈ నివేదిక దృష్టి సారిస్తుంది. విమాన ప్రమాద సాంకేతిక అంశాలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడిగా విచారణ జరుపుతోంది. ఇప్పుడు ప్రకటనలు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. దేశవ్యాప్తంగా 2000 డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ శిక్షణా కేంద్రాలను వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని, దీనివల్ల
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దేశంలో సుమారు 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని ఈ శిక్షణా కేంద్రాలు నైపుణ్యం ఉన్న డ్రైవర్ల కొరతను తీర్చడంలో సహాయపడతాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుందన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సమిష్టిగా జరుపుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఈ సంవత్సరం స్థానిక ఆరోగ్య పద్ధతులతో వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో యోగా ప్రదర్శనలు, ఆరోగ్య సదస్సులు, అవగాహన కార్యక్రమాలలో గిరిజనులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధరతీ ఆబా జన్ భాగీదారీ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనసు మధ్య సామరస్యానికి మార్గమని కేంద్ర మంత్రి అన్నారు. ఈ యోగా దినోత్సవంలో 477 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుండి సుమారు 1,40,000 మంది విద్యార్థులు, 10 లక్షలకు పైగా గిరిజన పౌరులు యోగా సెషన్లలో పాల్గొననున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరు దేశాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమీనేని అంతమొందిస్తే యుద్ధం ముగుస్తోందని పేర్కొన్నారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడారు. టెహ్రాన్పై టెల్ అవీవ్ చేస్తున్న దాడులను నెతన్యాహు సమర్థించారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచే కంటే త్వరగా యుద్ధాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారిందని, అరశతాబ్దంగా ఇరాన్ పాలనలో ప్రతి ఒక్కరూ భయపడే విధంగా సంఘర్షణ వ్యాపించిందన్నారు. సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రాలపై దాడులు జరిగాయని, ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనం చేయడం వంటివి ఇరాన్ కారణంగా పెరిగాయన్నారు. ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధాన్ని అడ్డుకోవడానికే తాము పోరాడుతున్నామన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ తాజాగా ప్రయోగించిన ఓ క్షిపణి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఇవాళ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో అమెరికా ఎంబసీ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ దాడిని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. టెల్ అవీవ్, జెరూసలేంలోని కార్యాలయాలు మూసివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తీవ్రంగా స్పందించారు. తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఓ నియంతలా మారి పౌర నివాసాలపై దాడులు చేస్తూ ఇజ్రాయెల్ సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి టెహ్రాన్ వాసులు తగిన మూల్యం చెల్లించుకుంటారని కడ్జ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన దశలో టెహ్రాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగేందుకు తాము సిద్ధమవుతున్నామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాగై వెల్లడించారు. తమ పార్లమెంట్ ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోందన్నారు. అయితే సామూహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు. ఇరాన్ 1950లో నాటి రాజు షా రెజా పలావి నేతృత్వంలో అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనికి అమెరికా సాయం చేసింది. 1958లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థల్లో ఇరాన్ సభ్యత్వం పొందింది. ఎన్పిటి ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేయగా 1970లో దాని చట్టసభ ఆమోదించింది. 1970లో ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. అయినప్పటికీ ఇరాన్ ప్రస్తుతం పౌర అణు కార్యక్రమం ముసుగులో అణు ఆయుధాలు అభివృద్ధి చేస్తోందన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. మరోవైపు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా టెహ్రాన్ అవసరమైన దానికంటే ఎక్కువగా యురేనియంను శుద్ధి చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువైందనే అనుమానంతో ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నతాంజ్ సహా పలు అణు కేంద్రాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. దీంతో పాటు డజను మందికి పైగా అణు శాస్త్రవేత్తలను కూడా ఈ దాడుల్లో మట్టుబెట్టింది.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్లో ఉన్న పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా తాజా ఉద్రిక్తతలపై స్పందించారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించి ఉండాల్సిందన్నారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. ఇప్పటికే 2 అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన IRGC జనరల్ మొహసిన్ రజాయ్ హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ మాపై అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్పై అణుబాంబును ప్రయోగిస్తుందని పాక్ నుంచి హామీ లభించినట్లు మొహసిన్ తెలిపారు. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యుడైన మొహసిన్ ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కాగా మొహసిన్ వ్యాఖ్యలను పాక్ ఖండించింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ మాట్లాడుతూ ఇరాన్కు మద్దతు ఇచ్చిన మాట నిజమేనని, అణుదాడికి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. తాము అణ్వాయుధాలను పాకిస్తాన్ ప్రజల రక్షణ కోసం మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం గుజరాత్ దాని సమీప ప్రాంతంలో సగటున సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో జనగణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనగణనతో పాటే కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 8వసారి జనగణన చేపడుతుండగా 15 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కలను చేపట్టనున్నారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి 2 దశల్లో కులగణన పూర్తి చేయాలని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అయితే ఈసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్, యాప్లలో ప్రజలే సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనగణనకు సంబంధించిన ఏర్పాట్లపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ప్రజల ఆర్థిక సామాజిక సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయటం, విశ్లేషించటం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటాన్ని జనగణన అంటారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల సంఖ్యతో పాటు వయస్సు, లింగం, భాష, మతం, విద్య, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరిస్తారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వసారి జనాభా లెక్కలు చేపట్టనుండగా ఈసారి జనగణనలో కులాన్ని కూడా చేర్చారు. ఇందుకోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 1,30,000 మంది సూపర్వైజర్లు, ఇతర సిబ్బందితో డిజిటల్ పద్ధతిలో జనాభాను లెక్కించనున్నారు. 2 దశల్లో చేపట్టనున్న ఈ జనగణనలో మొదటి దశలో గృహాల జాబితా, ప్రతి ఇంటి నివాస పరిస్థితులు, ఆస్తుల వివరాలు సేకరిస్తారు. 2వ దశలో ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. జనగణనకు సంబంధించి కేంద్రం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో జనాభా లెక్కలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టారు. జనాభా లెక్కల కోసం అత్యంత కీలకమైన ఎన్యూమరేటర్ల సంఖ్యపై ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దాదాపుగా 85,000 మంది ఎన్యూమరేటర్లు అవసరం అవుతారని భావిస్తున్నారు. జనగణనకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల, జిల్లా స్థాయి అధికారులు ఇలా అందరూ కలిసి మరో 5,000 మంది వరకు అవసరమవుతారని లెక్కలు వేశారు. వారితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు జనాభా లెక్కల్లో నిమగ్నం కావాల్సి ఉంటుందని జనాభా లెక్కల అధికారులు చెబుతున్నారు. వీరు జనాభా లెక్కల్లో పాల్గొంటున్నందుకు కేంద్ర ప్రభుత్వ వేతనానికి అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒక్కో ఎన్యూమరేటర్కు 750 నుంచి 850 మంది జనాభా లేదా 180 నుంచి 200 వరకు ఇళ్లను కేటాయిస్తారు. వీటిల్లో జనగణన, కులగణన చేయాల్సి ఉంటుంది. ఎన్యూమరేటర్లుగా 85,000 మంది అవసరం కావడంతో జిల్లాలు, మండలాల ప్రభుత్వ టీచర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు మొదట తీయాలని నిర్ణయించారు. అప్పటికి కూడా సరిపోకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వివిధ శాఖల ఇంజనీర్ల సేవలు వినియోగించుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. టీచర్ల లెక్క తేలిన తర్వాతే ఇతర శాఖల వారు ఎంతమంది అవసరమనేది నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు.
పట్టణాల్లో అత్యంత వేగంగా జనాభా పెరగడం విస్తరించడంతో ఇక్కడ ఓటర్ జాబితా ప్రకారం ఎన్యూమరేటర్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్యూమరేటర్లు వచ్చే ఏప్రిల్ నుంచి మేలోగా హౌస్ లిస్టింగ్ జాబితాను తయారు చేస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి పెద్దకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల పాటుగా సాగుతుంది. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఈ దశలో కుటుంబ సభ్యుల వివరాలను, వారికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. మార్చి 1 నుంచి 5 వరకు ఇళ్లు లేని వారు, సంచార జీవనం సాగించే వారి వివరాలను ప్రత్యేకంగా సేకరిస్తారు. కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకోవడానికి ఇప్పటికే 34 అంశాలతో ఓ ప్రశ్నావళిని కేంద్రం రూపొందించింది. అయితే వీటిలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని, కులగణన కూడా చేపడుతున్నందున అదనంగా కులం అనే అంశాన్ని చేరుస్తారని అధికారులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముగిసిన ప్రధాని సైప్రస్ పర్యటన, కెనడాకు చేరుకున్న మోదీ 2 రోజుల పాటు కెనడాలో జరగనున్న G7 సమావేశాలకు హాజరు. G7 దేశాల నాయకులతో ఇంధన భద్రత, సాంకేతికత, కృత్రిమ మేధస్సుపై చర్చించే అవకాశం. స్కిల్ ఇండియా విధానాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తామన్న జయంత్ చౌదరి. ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా, జాబ్ మేళాలను హైదరాబాద్లో ప్రారంభించిన కేంద్ర మంత్రి. అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 12,000 జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తామని స్పష్టీకరణ. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ, అవసరమైతే మరోసారి రావాలన్న అధికారులు. తాను ఎటువంటి తప్పు చేయలేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపు. ఖమేనీని అంతమొందిస్తేనే ఘర్షణలు ఆగుతాయన్న నెతన్యాహు. ఇరాన్ వాసులు తక్షణమే టెహ్రాన్ను వీడాలని ట్రంప్ సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.